జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అరుణోదయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలతో పాటు మానవ జీవన మనుగడకు పెను ప్రమాదం పొంచి ఉందని అన్నారు. వచ్చే నెల నుండి 2 లక్షల ప్లాస్టిక్ రహిత సంచులను జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయనున్నట్లుగా ట్రస్ట్ ఫౌండర్ వెంకట్రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ మేకల కావ్య, కార్పొరేటర్ సంగీత రాజశేఖర్, కోఆప్షన్ సభ్యులు శోభారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. మట్టిని రక్షించి పర్యావరణాన్ని రక్షించండి. ప్రకృతిని ప్రేమించండి, పర్యావరణాన్ని రక్షించండి. అయితే ఈరోజు ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణాన్ని కాపాడడం అనే కాన్సెప్ట్ మీద ఒక చిన్న మీటింగ్. ఇది ఎందుకంటే ప్లాస్టిక్ ఉంది కదా, వన్ టైం యూజ్ చేసి పడేసే థిన్ ప్లాస్టిక్ కవర్స్, వాటి వల్ల చాలా అనార్థాలు ఉన్నాయి. దాని ద్వారా స్టిచ్చింగ్ చేసి మేడ్చల్ జిల్లాలోని మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఉదాహరణకి ఎలా అంటే ఇప్పుడు మండే మార్కెట్ ఉంది, కూరగాయల మార్కెట్. స్టార్టింగ్లో ఒక కౌంటర్ పెట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్